రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే ధ్యానం అనేది మనస్సును ప్రశాంతపరచడానికి, ఏకాగ్రతను పెంచడానికి చేసే ఒక సాధన ప్రక్రియ. దీనిని శ్వాస మీద దృష్టి పెట్టడం ద్వారా, మంత్రాలు జపించడం ద్వారా చేయవచ్చు. ఇది మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మనసును ఒక విషయంపై కేంద్రీకరించడమే ధ్యానం. యోగాల అంతర్భాగమే ధ్యానం అని చెప్పవచ్చు. మానసిక ఆరోగ్యాన్ని ధ్యానం మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది. శారీరక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. జీవన శైలిని కూడా మెరుగుపరుస్తుంది. ఇక ధ్యానం చేయడం ఎలా, దాని ప్రయోజనాలు ఏంటి, ధ్యానం చేసేటప్పుడు మెదడు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ధ్యానం అనేది మనస్సును ప్రశాంతపరచడానికి, ఏకాగ్రతను పెంచడానికి చేసే ఒక సాధన ప్రక్రియ. దీనిని శ్వాస మీద దృష్టి పెట్టడం ద్వారా, మంత్రాలు జపించడం ద్వారా చేయవచ్చు. ఇది మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మనస్సును ఒక విషయంపై కేంద్రీకరించడమే ధ్యానం. యోగాలు అంతర్భాగమే ధ్యానం అని చెప్పవచ్చు. మానసిక ఆరోగ్యాన్ని ధ్యానం మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది. శారీరక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. జీవన శైలిని కూడా మెరుగుపరుస్తుంది. ఇక ధ్యానం చేయడం ఎలా, దాని ప్రయోజనాలేంటి, ధ్యానం చేసేటప్పుడు మెదడులో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. దీని గురించి ప్రస్తుతం మనకు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అండ్ సైకాలజిస్ట్ రఘుప్రియ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి రఘుప్రియ గారు. నమస్తే అండి. మెగా 9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. రఘుప్రియ గారు, ధ్యానంకి అదేవిధంగా మనసు ఏకాగ్రత పెంచడానికి యోగాకి సంబంధం ఉంది. అంటే శ్వాస మీద దృష్టి పెట్టడం ద్వారా, మంత్రాలు జపించడం ద్వారా ఇది చేయవచ్చు అంటారు. అంటే శ్వాస మీద మన ఒక మొత్తానికి సంబంధించి శ్వాస మీద ధ్యాస పెట్టడం. అసలు శ్వాస మీద దృష్టి పెట్టడం అనేది అంత ఈజీగా జరిగిద్దా? అంటే సపోజు నేనే ఉన్నాను, శ్వాస మీద దృష్టి పెట్టి అలాగే కూర్చున్నాను అనుకోండి, మన మైండ్ అంతా ఒకే చోట కేంద్రీకరించే అంత కెపాసిటీ మనకు కలిగిద్దా? రకరకాలుగా మనకు అన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంత ఈజీనా? దాంతోపాటు ఇటు ధ్యానానికి, శ్వాస మీద దృష్టికి రెండింటి సంబంధం ఏంది? చాలా చక్కనిదండి. అంటే మీరన్నట్టు ఒకేసారి మనకి ధ్యానం కుదరదు, ఏకాగ్రత కుదరదు. కూర్చున్న వెంటనే మనకి ఈ ప్రక్రియ అయితే జరగదు. అయితే మనకి హింస లేని సమాజం, రోగం లేని శరీరము, గందరగోళం లేని మనసు, ఇలాంటివనేది ఎక్కడ అసాధ్యమే. మనసు అనేది కోతి లాంటిది, చంచలం అవుతుంటుంది, ఒక చోట స్థిరంగా కూర్చోదు. అయితే ఈ ధ్యానము అనేది వేరు, శ్వాస అనేది వేరు. ఈ ధ్యానంతో శ్వాసను మనం ముడికట్టి లాగి బంధించి మనలో పెట్టుకోవాలి. అయితే ఇది ఏంటంటే ఊహించినంత సులువైంది అయితే కాదు. కాకపోతే ఏంటంటే అంటే శబ్దంలోంచి నిశ్శబ్దానికి ప్రయాణమే ఈ ధ్యానం అనేది. అది దీనివల్ల మనకి బ్రెయిన్లో సైన్స్ పరంగా, అంటే మెడిటేషన్ పరంగా, న్యూరో సైన్స్ పరంగా శాస్త్రీయంగా నిర్ధారించబడినవి కొన్ని అంశాలు ఉన్నాయి. ఏంటంటే ఇవి 4 స్థాయిలో వివరించారు. అయితే ఒకటి నిర్మాణాత్మకమైన మార్పులు, అంటే కొన్ని చేంజెస్ మన బ్రెయిన్లో మొదట్లో రావు, కానీ పోను పోను వస్తూ ఉంటాయి. రెండోది ఏంటంటే రసాయనిక చర్యలు, అంటే మన బ్రెయిన్లో ఉండే ఆ యాక్షన్స్, కెమికల్ రియాక్షన్స్ కానీ లేదంటే కదా మనకి రసాయనాలు ఉత్పత్తి అవుతుంటాయి. అవి కొంత స్థిరత్వం కలగడానికి మొదట్లో గందరగోళంగా ఉన్న కొంతకాలానికి అవి స్థిరత్వాన్ని, అంటే అవి అలవాటు చేసుకుంటాయి. మనం ఏదైతే చేస్తున్నామో అడాప్ట్ చేసుకుంటాయి. తర్వాత మన బ్రెయిన్లో కొన్ని వేవ్స్ ఉంటాయి, తరంగాలు ఉంటాయి. ఆ తరంగాలు కూడా మొదట్లో గందరగోళంగా ఉంటూ తర్వాత నెమ్మదిగా అవి ఒక స్థాయికి చేరుకుని స్థిరంగా ఉంటాయి. తర్వాత ఈ ధ్యానం చేయడం వల్ల, శ్వాస మీద పట్టు సాధించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అని ఏంటంటే ఈ ధ్యానం అనగానే మొదట్లో కొంత ఇబ్బంది కలిగినప్పటికీ శరీరం మీద, మనసు మీద, బ్రెయిన్ మీద కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ ప్రభావాలు ఎలా ఉంటాయంటే లాంగ్ టర్మ్లో మనకి దాని ఇంపాక్ట్ కనబడుతుంది. మొదటి రోజు కూర్చున్న వెంటనే ఏమీ కనిపించదు, పోను దాని యొక్క ప్రభావాలు కనబడతాయి. అయితే ఈ బ్రెయిన్ నిర్మాణంలో, అంటే స్ట్రక్చరల్ చేంజెస్ కొన్ని తేడాలు వస్తాయి. ఏంటంటే ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ బలపడుతుంది అనమాట మన బ్రెయిన్లో ఉండేది. దీని యొక్క పని ఏంటంటే మన ఆలోచనలను, నిర్ణయాలను, ఏకాగ్రతను, ఆత్మను నియంత్రించటము. ఆత్మను నియంత్రించడం ఏంటి అంటే, ఆత్మ అంటే మనసుని కంట్రోల్లో పెట్టుకుంటుంది, ఎలా అంటే అలా వెళ్ళిపోకుండా.
తర్వాత ఈ ధ్యానం చేయడం వల్ల ఒక స్థిరమైన బుద్ధి రావడంతో పాటు మనకి ఫోకస్, విజన్ అనేది క్లారిటీగా ఉంటుంది. అంటే మసకబారిన కళ్ళకి కళ్ళద్దాలు పెడితే ఎంత క్లారిటీగా ఉంటుందో ఇది అంత క్లారిటీగా ఉంటుంది. తర్వాత కోపాన్ని, ఆవేశాన్ని తగ్గిస్తుంది. తర్వాత అంటే ఓవరాల్‌గా చెప్పాలి అంటే గనక బ్రెయిన్, బుద్ధి ప్లస్ వివేకము ఈ 2 పెరుగుతాయి ఫస్ట్ స్టెప్‌లో. తర్వాత ఎమగ్డాలా అనే పరిమాణం అంటే మన బ్రెయిన్‌లో ఈ ఎమగ్డాలా అనేది ఒక పార్ట్. దాని యొక్క పరిమాణము తగ్గుతూ వస్తుంటుంది. అది దీని యొక్క పని ఏంటంటే గనక భయాన్ని, ఆందోళన, స్ట్రెస్ కొంతమంది చాలా చాలా ఊరికే భయపడిపోతూ ఉంటారు, ఆందోళన పడిపోతుంటారు. అంటే వీళ్ళకి దాని యొక్క పరిమాణము పెద్దదిగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ధ్యానము, శ్వాస మీద శ్రద్ధ పెట్టారో దాని పరిమాణం తగ్గి అసలు భయం దేనికి ఉండాలి, ఆందోళన దేనికి ఉండాలి, శ్రద్ధ దేనికి ఉండాలి అనే విజన్ అనేది క్లారిటీగా ఉంటుంది. అయితే ఇది చేయడం వల్ల మనిషిలో భయం తగ్గుతుంది. తర్వాత అనవసరమైన ఆందోళన తగ్గడంతో పాటు భావోద్వేగాలు అంటే ఎమోషనల్‌గా ఓవర్ రియాక్ట్ కావడం అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. అయితే ఇది టోటల్‌గా చెప్పాలంటే ఈ రెండో స్టెప్‌లో మానసిక స్థిరత్వం అనేది వస్తుంది. తర్వాత హిప్పోకాంపస్ అనేది బలపడుతుంది. ఇదేం చేస్తుందంటే ప్రతి మనిషికి కావాల్సింది జ్ఞాపక శక్తి. ప్రప్రథమంగా జ్ఞాపక శక్తి లేనిదే మనిషి ముందడుగు వేయలేడు. అయితే ఈ జ్ఞాపక శక్తి అభ్యాసం ద్వారా మనకి వస్తుంది. ఇది దేనివల్ల వస్తుందంటే మెమరీ పవర్ పెరగడము. ధ్యానం వల్ల మెమరీ పవర్ పెరుగుతుంటుంది. ఏదైనా నేర్చుకునే స్థాయి, నేర్చుకునేందుకు సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. తర్వాత మానసికంగా అలసట, శారీరక అలసటే కాదు మానసిక అలసట కూడా చాలా డ్యామేజ్ అవుతుంది మన బ్రెయిన్‌కి. చాలా మందికి ఇవాళ రేపు బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి అంటే కారణము ఇదే. హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయంటే కారణం ఆహారం అవ్వచ్చు. కానీ బ్రెయిన్ స్ట్రోక్ వస్తోంది అంటే కారణం ఏంటంటే అనవసరమైన ఆందోళనలు, స్ట్రెస్ తీసుకోవడము, భయానికి గురవ్వడము, ప్రతి చిన్నదానికి భయపడుతుండడం. దీనివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. దీనికి ఏజ్ పారామీటర్ లేదు. అయితే మూడోది ఏంటంటే బ్రెయిన్‌లో రసాయనిక మార్పులు కూడా ఈ ధ్యానం చేస్తూ ఉండడం వల్ల ఓవర్ ఏ పీరియడ్‌లో చేంజెస్ వస్తూ ఉంటాయి. అదేంటంటే న్యూరో కెమిస్ట్రీ ద్వారా మనకు అర్థం చేసుకోవచ్చు. అది ఎలా అంటే సెరోటోనిన్ అనే ఒక ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది. ఈ ఎంజైమ్ చేసే పనేంటి? ఆనందాన్ని ఇవ్వడము, ప్రశాంతతని ఇవ్వడము, డిప్రెషన్‌ని తగ్గుముఖం పట్టించడము. అది ధ్యానం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. చాలామంది ఇది చేయకపోవడం వల్ల మిగతావన్నీ ఎక్కువవుతున్నాయి. ఈ సెరోటోనిన్ అనేది ఉత్పత్తి సామర్థ్యము తగ్గిపోతూ వస్తోంది. తర్వాత అందరికీ తెలిసిందే డోపమైన్ అనేది మనకి ఒకటి ఉత్పత్తి అవుతుంటుంది. ఈ డోపమైన్ 1 ఏం చేస్తుంది అంటే కనుక ప్రేరణ, ఉత్సాహము, దీంతో పాటు జీవితం మీద ఆసక్తి కలుగుతుంది. ఇది ఎప్పుడైతే ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోయిందో అప్పుడు అది ఏమవుతుందంటే మనకి బతకాలన్న ఆశ లేకపోవడము, సూసైడ్ టెండెన్సీ రావడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు చాలా మందిలో ఇవాళ రేపు ఎక్కువ శాతం చూస్తున్నాం అనమాట. ప్రతి చిన్నదానికి చంపడమా, చచ్చిపోవడమా ఈ రెండే కారణాలుగా పెట్టుకున్నారు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ డోపమైన్ అనమాట. అయితే మనకి ఇంకొకటి కూడా ఉంటుంది, గబా అనేది కూడా ఒకటి ఉంటుంది. ఇదేం చేస్తుందంటే నిద్రని పెంచేందుకు అవకాశం ఎక్కువ చూపిస్తుంది. ఈ గబా అనేది కనుక మన బ్రెయిన్‌లో ఉత్పత్తి అవ్వకపోతే నిద్రలేమితనము, నిద్ర లేకపోవడం వల్ల వచ్చే రోగాలు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఆందోళనని ఎప్పుడైతే ఈ గబా శాతము పెరుగుతూ ఉంటుందో, అది ఉత్పత్తి సామర్థ్యం పెంచుకుంటూ ఉంటుందో అప్పుడు ఆందోళన అనేది స్ట్రెస్ తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత కార్టిసాల్ అనే రసాయనం కూడా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఇది చేసే పని ఏంటంటే స్ట్రెస్ హార్మోన్స్‌ని ఇంప్రూవ్ చేస్తూ వెళ్తుంటుంది. రోజు రోజుకి ఆ హార్మోన్స్ డెవలప్ అవ్వడము, ఇంప్రూవ్ అవ్వడము అవుతుంది. దానివల్ల ఏంటంటే గనక మనకి ఈ ఆందోళనలు తగ్గిపోయి బ్రెయిన్ యాక్టివ్‌గా పనిచేసే అవకాశం ఉంటుంది. అది దేనివల్ల ఉత్పత్తి అవుతాయి ఈ రసాయన చర్య అంతా? మనం ధ్యానం వల్ల దీన్ని మనం పెంచుకోవచ్చు. ధ్యానం చేయడం వల్ల ఈ నెగెటివ్స్‌ని తగ్గించుకోవచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటంటే బ్రెయిన్‌లో కొన్ని వేవ్స్ అంటే తరంగాల్లో మార్పులు కూడా చాలా సాధ్యపడుతుంది. అవి ఏంటంటే ఆల్ఫా వేవ్స్ అంటారు. ఈ ఆల్ఫా వేవ్స్ ఎక్కువ ఉంటే కనుక మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరికైతే మనసు ప్రశాంతంగా ఉండదో వాళ్ళలో ఆల్ఫా వేవ్స్ తక్కువ ఉన్నాయి అని మనం గ్రహించుకోవచ్చు. రెండోది ఏంటంటే అంతర్గతంగా ఆనందము అంటే ఒక హ్యాపీనెస్ ఫీల్ అవుతాం మనం. ప్రతిదాన్ని ఆస్వాదించగలుగుతాము. నేచర్‌ని చూసినా, ఒక పసిపిల్లని చూసినా, లేదంటే ఒక పువ్వుని చూసినా ఇవాళ రేపు అవి ఎక్కువ అవ్వటం లేదు. దీనివల్ల పగలు పెరుగుతున్నాయి తప్ప ఆ మనసుని కూడా ఆనందించాలన్న తత్వాన్ని మర్చిపోతున్నారు. దేనివల్ల అంటే మనలో
ఆల్ఫా వేవ్స్ అనేవి తగ్గిపోతున్నాయి కాబట్టి. తర్వాత థెటా వేవ్స్ అనేది కూడా ఉంటుంది. ఈ థెటా వేవ్స్ వల్ల ఏంటంటే లోతైన ధ్యానము, క్రియేటివిటీ, ప్రతి మనిషిలోనూ క్రియేటివిటీ అనేది కొంత ఉంటుంది. ఎప్పుడైతే వీటి శాతం తగ్గిపోతుందో ఆ మనిషిలో క్రియేటివిటీనెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అయితే అంతర్దృష్టి, ఇంట్యూషన్ అన్నమాట, ప్రతి మనిషికి ఉంటుంది. కానీ మనంతట మనమే ఇవి తగ్గించుకుంటున్నాము. దాన్ని డెవలప్ చేసుకుంటే కనుక అంతర్దృష్టి, ఇన్నర్ వాయిస్, ఇన్నర్ దృష్టి అంటుంటారు. నాకు చాలా మంది అంటుంటారు, నాకేదో అనిపిస్తోంది, నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది. సిక్స్త్ సెన్స్ అంటే అంతర్దృష్టి అనమాట. ఇది ఈరోజు మంచిది కాదేమో, ఇది చేయడం మంచిది కాదేమో, ఇట్లాంటివన్నీ కొంతమందికి తెలుస్తూ ఉంటాయి. అవి ఏంటంటే వాళ్ళల్లో ఈ యొక్క రసాయన చర్యలు ఎక్కువ ఉండడం వల్ల, ఈ రసాయనాల ఉత్పత్తి ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళకి అవన్నీ కలుపుతుంటాయి. అంటే మనిషి కూడా ఋషి అవ్వవచ్చు. ఋషులు చేసే పనే ధ్యానము. మనిషి చెయ్యలేనిదే ధ్యానం కాబట్టి మనిషి మనిషిలాగే ఉండిపోతున్నాడు. అది చేసిన వాడు మనుషుల్లో మహనీయుడుగాను ఋషిగాను మిగులుతున్నాడు, అవతారం చేస్తున్నాడు. అయితే ఈ గామా వేవ్స్ అని కూడా ఉంది. అంటే సైన్స్ వాళ్ళకి బాగా ఎక్కువ తెలుస్తుంటుంది. ఇదేంటంటే ఆత్మానుభూతి. మనం ఒక్కసారి దేవుడి దగ్గర దర్శనం చేసుకోవడానికి వెళ్తే ఒక మంచి ఫీల్ వస్తుంది. అబ్బా ఎంత హాయిగా ఉంది అనే ఆత్మానుభూతి కూడా ఈ ధ్యానం వల్ల మనం పొందొచ్చు. అది దేనివల్ల అంటే సైంటిఫిక్గా చెప్పాలంటే గామా వేవ్స్ ఎవరిలో అయితే ఎక్కువ శాతం ఉంటాయో వీళ్ళు ఈ ఆత్మానుభూతికి లోనవుతుంటారు. తర్వాత ఏంటంటే కరుణ, అంటే కైండ్నెస్, దయ, ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. అంటే ఎవరైనా ఏదైనా మనకి హామ్ చేశారనుకోండి, పోనీలే వాడి పాపాన వాడిపోతాడు అని ఒక కరుణ, జాలి, దయ అనేది కూడా ఈ యొక్క అంటే సైంటిఫిక్ పరంగా, ఆధ్యాత్మిక పరంగా తర్వాత చూడొచ్చు. ఇప్పుడు సైంటిఫిక్ పరంగా ధ్యానం రూపంలో ఈ కరుణ రసం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే స్పష్టమైన ఆలోచన, క్లియర్ విజన్ అనేది కూడా ఈ గామా వేవ్స్ యొక్క ఈ తరంగాల వల్ల కూడా మనకి క్లియర్ విజన్ అనేది కనబడుతుంది. అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే బౌద్ధ సన్యాసులు, వీళ్ళ మీద మనం ఎక్స్పెరిమెంట్ చేసినట్టయితే కనుక మనం చాలా తెలుసుకోవచ్చు. వాళ్ళలో కరుణ, జాలి, దయ, అంటే వీళ్ళల్లో ఈ యొక్క బ్రెయిన్లో ఈ తరంగాలు అనేవి పర్ఫెక్ట్గా మూవ్ అవుతున్నాయి, చలనం అవుతున్నాయి అన్నమాట. అయితే ఈ ధ్యానం వల్ల దీర్ఘకాలికంగా ఒక మనిషి ఏమి పొందుతాడు అంటే కనుక న్యూరోప్లాస్టిసిటీ పెరుగుతుంది. నెంబర్ 1. అది అంటే ఏమిటి, ఎలా పెరుగుతుంది, మనం ఎలా చూడొచ్చు అంటే కనుక బ్రెయిన్లో కొత్త కొత్త మార్పులు అనేది వస్తుంటుంది. అది మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. అయితే చెడు అలవాట్లు విడిచిపెట్టేయాలి అన్న తపన, ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఆల్కహాలిక్ ఉన్నాడు, ఎప్పుడైతే ఈయన ధ్యానం చేయడం వల్ల ఆ చెడుతనాన్ని వదిలేయాలి, దీనివల్ల నాకు సొసైటీకి కూడా, నా కుటుంబానికి కూడా నష్టమే కదా అన్న చేంజెస్ కుటుంబంలో వాళ్ళు ఎప్పుడైతే ఆ వ్యక్తి ధ్యానం చేస్తాడో, చెడు అలవాట్లు ఉన్నవాడు ధ్యానం చేస్తాడో, ఈ అలవాట్లు మారుతూ మంచిగా మళ్ళడానికి అవకాశాలు ఉంటుంది. అది మనం గమనించుకోవచ్చు. అయితే రెండోది ఏంటంటే డిఫాల్ట్ మోడ్లో మనకి, అంటే దాన్ని డిఎంఎన్ అంటారు, డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్, ఇది తగ్గుతూ వస్తుంటుంది. అంటే ఇది ఏమిటి డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అంటే ఏంటి అంటే కనుక ఇది మన మనసులో అనవసరమైన ఆలోచనలు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎదిగిపోతున్నారు, మనం తగ్గిపోతున్నాము, ఇలాంటి అనవసరమైన ఆలోచనల మీద ఎవరైతే దృష్టి ఎక్కువ పెడుతూ ఉంటారో వాళ్ళల్లో ఈ న్యూరోప్లాస్టిసిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది. పెరగాల్సింది పోయి తగ్గుతూ వస్తుంది. అయితే ఈ ధ్యానం చేయడం వల్ల ఏంటంటే మనము గతము, భవిష్యత్తు సంబంధించినటువంటి భయాలు వదిలేస్తాము. ఇది మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ధ్యానం చేసిన వాళ్ళని, మన ఇంట్లో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే కనుక బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఈ ధ్యానం వల్ల ఎక్కువగా జీవించాలి, బతకడం వేరు, జీవించడం వేరు. బతకడం అంటే ఎలాగైనా బతికేయచ్చు, ఎలాగైనా బతకడం అనేది వేరు. ఇలాగే బతకాలి మనిషి అనేవాడు, ఇలాగే ఉండాలి. మనిషికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, ఆ క్వాలిటీస్ ఏమిటి అనేది ధ్యానం వల్ల తెలుస్తుంది. ఇవాళ రేపు మనిషి బ్రతకడం అంటే ఎలాగైనా బ్రతికే స్టేజ్లోకి వెళ్ళిపోయాడు. అంటే మనిషిగా కాకుండా జంతువుగా రూపాంతరం చెంది బతికేస్తున్నాడు. ఆకారం మనిషిదే, కానీ అతని బ్రెయిన్లో ఉన్న ఆలోచనలు క్రూరత్వం వైపు, వైల్డ్ వైపు వెళ్ళడం వల్ల అతను మృగరూపం ధరించి, అంటే మానవ రూపం ధరించిన మృగంలాగా బతికేస్తున్నాడు. ఆ బతుకు ఒక బతుకు కాదు. ధ్యానం వల్ల మనిషి ఇలాగా బతకాలి, మనిషి క్వాలిటీస్ ఏంటి, మనిషి ఎలా బతికితే మనిషి అని అనిపించుకుంటాడు అనేవి తెలుస్తాయి. అయితే
మానసిక శబ్దం కూడా తగ్గుతుంది. మానసిక శబ్దం అంటే ఏంటంటే, మనసు గందరగోళంగా, డిస్టర్బెన్స్‌గాను, అనవసరమైన విషయాలలో ఆలోచించడము. మనం అంటుంటాము, చాలా మనసు ఆందోళనగా ఉంది అంటారు. ఎందుకు ఆందోళనగా ఉంది అనేది ఎప్పుడైనా మనం ఆలోచించామా? లేదు. ఆందోళనే ఆలోచించాం తప్ప, ఆ ఆందోళనకి కారణం ఏమిటి అనేది మనం ఎప్పుడూ ఆలోచించం. ఆలోచిస్తే తెలుస్తుంది. మనకి మనమే అద్దము. అది ఎలా తెలుస్తుందంటే, ధ్యానం అనే మిర్రర్‌ని మనం ముందు పెట్టుకుంటే, మనము మనిషా? మృగమా? అనేది క్లియర్‌గా కనబడిపోతుంది. ఆ ధ్యానం అనే అద్దాన్ని పెట్టుకోకపోవడం వల్లే ఎలాగైనా బతికేయొచ్చు. బతకడానికి, జీవించడానికి చాలా వ్యత్యాసం ఉంది. చాలా మన సమాజంలో కొద్ది మంది మాత్రమే జీవిస్తున్నారు. 10% మాత్రమే జీవిస్తున్నారు. మిగతా 90% బతికేస్తున్నారు. మనిషి రూపంలో ఉన్న మృగాల్లాగనమాట. దానికి ఏంటంటే కారణము మన బ్రెయిన్‌లో ఉండే ఈ అంటే ఈ ఎంజైమ్స్ లేకపోవడము, ఆ తరంగాల యొక్క తీవ్రత తగ్గిపోవడం వల్లనే ఎలాగైనా బతికేద్దాము అని అనుకుంటున్నారు. అయితే ఆత్మసాక్షి భావన ఏర్పడుతుంది. మూడో అంశం ఏంటంటే ఆత్మసాక్షి. ప్రతి దానికి మన మనస్సు హెచ్చరిస్తూ ఉంటుంది. ఎలా అంటే ఇది తప్పు చెయ్యొద్దు అంటుంది. ఇది ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అంటుంది. ఇది చెడు నీకు పనికిరాదు, ఎదుటి వాళ్ళకి పనికిరాదు అని ఎప్పటికప్పుడు బెల్ కొట్టినట్టు చెప్తుంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఆ బెల్‌ని స్విచ్ ఆఫ్ చేసేసి లేదా అంటే మన ఆత్మని నొక్కేసి మనకి ఏది అనిపిస్తుందో అదే చేసుకుంటూ వెళ్ళిపోతుంటాము. చాలామంది బుద్ధానుసారనే కర్మ అంటారు. కాదు. అంటే బుద్ధి ఎప్పుడు చెడు కర్మని ప్రేరేపిస్తూ ఉంటుంది. మనసు లాగుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఎప్పుడైతే ఈ బ్రెయిన్ న్యూరోకి సంబంధించినవి వ్యతిరేక దిశలో పనిచేస్తాయో వాళ్ళ మనసు చెడుగా వెడుతుంటుంది. బుద్ధి కంట్రోల్డ్‌గా ఉంటుంది. ఎవరికైతే ధ్యానం చేస్తారో వారికి బుద్ధి కంట్రోలింగ్‌లో ఉండి మనసును అరికట్టేటట్టుగా, అంటే మనసు అనే గుర్రాన్ని రైట్ రైట్ ఆహ్, కళ్ళెంతో అరికట్టేటట్టుగా ఉంటుంది. రైట్ 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 అండి రఘుప్రియ గారు. యోగాకి మెడిటేషన్కి మధ్య ఉన్న సంబంధాన్ని చాలా చక్కగా వివరించారు. రైట్, థ్యాంక్ యూ అండి రఘుప్రియ గారు.